పలాస హిట్ అండ్ రన్ కేసులో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ కు బెయిల్ మంజూరైంది. ఆయనతో పాటు ఈ ప్రమాదానికి తానే కారణమని మొదట పోలీసులకు లొంగిపోయిన ఆరవ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ కి కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అప్పలరాజు బెయిల్ పోలీస్ కస్టడీపై కోర్టులో పిటిషన్ వేశారు. సిదిరితో మాజీ సీఎం జగన్ కూడా మాట్లాడారు. మొత్తానికి పలాస హిట్ అండ్ రన్ కేసులో సీదిరి అప్పలరాజు కొడుకుకు సంబంధించిన ఫ్రెండ్ కు ఇద్దరికి కూడా బెయిల్ మంజూరైంది. అండ్ ఇప్పటికే సీదిరికి సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా వేసే ఇటు పోలీస్ కస్టడీపై కోర్టులో పిటిషన్ వేశారు. మరి ఆ బెయిల్ పిటిషన్ కు సంబంధించిన అప్డేట్స్ ఇంకా తెలియాల్సింది. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, ఈ కేసులో ఉన్న ఇద్దరికి సంబంధించి సీదిరి అప్పలరాజు కొడుకు అండ్ ఫ్రెండ్ కి బెయిల్ వచ్చింది. సీదిరి అప్పలరాజు నిన్న జగన్ కలిశారు. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి? సీదిరి అప్పలరాజు కుమారుడికి బెయిల్ రావడం, కానీ సిదిరి అప్పలరాజుకు బెయిల్ రాకపోవడం, అంటే కుమారుడు కంటే బలమైన సెక్షన్స్ సిదిరి అప్పలరాజుపై ఉన్నాయా? కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ సీదిరి అప్పలరాజు పైన యాక్సిడెంట్ చేసిన సీదిరి ఆరవ్ కంటే బలమైన సెక్షన్లు మోపారు. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా సీదిరి అప్పలరాజు నేత్రిగా చేర్చినప్పుడు కూడా ఈ కేసులో పూర్తిగా సాక్ష్యాలు, తన కుమారుడిని రక్షించేందుకు సాక్ష్యాలు తారుమారు చేశారు. ఆ వేరొకరిని తన కొడుకు బదులు లొంగిపోవడానికి తీసుకెళ్లారు. మొత్తం 6 సెక్షన్ల కింద బలమైన సెక్షన్లు కూడా మోపడం జరిగింది. సో ప్రజెంట్ ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఆ A1, A2 గా ఉన్న అటు సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్తో పాటు తన స్నేహితుడు సిద్ధార్థ త్యాడి కూడా నిన్న కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో వాళ్ళు ఈ రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ పాప దీనికి అప్పలరాజుకు మాత్రం ఇంకా బెయిల్ అయితే రాలేదు. బలమైన సెక్షన్లు మోపడం కారణంగా కోర్టు రిమాండ్ అయితే విధించింది. ప్రజెంట్ ఆయన ఆ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా వచ్చి అంపోల్ జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజుతో ములాఖాత్ కాబోతున్నారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో జగన్ పర్యటనకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆ ప్రజెంట్ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పోలీస్ కస్టడీకి అడుగుతున్నారా? పోలీస్ కస్టడీకి సిదిరి అప్పలరాజుని ఇచ్చే అవకాశం ఉందా? అతన్ని వెంటనే జ్యుడిషియల్ రిమాండ్ తరలించిన తర్వాత వెంటనే పోలీసులు పోలీస్ కస్టడీ కోసం అక్కడ సోంపేట కోర్టులో పిటిషన్ అయితే వేశారు. దాంతో పాటుగా ఇటువైపు సీదిరి అప్పలరాజు నుంచి మరికొంతమంది లాయర్లు ఆ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. రెండు కూడా ఆ ప్రజెంట్ కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అంతా కూడా వాదనలు జరిగాయి, కానీ కోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు. ఈ రోజు కూడా ఈ వాదనలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి కోర్టు పోలీసులకి కస్టడీకి అనుమతిస్తుందా, లేదంటే సాక్ష్యాలన్నీ పరిశీలించి అతనికి బెయిల్ ఇస్తారనేది చూడాల్సి ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే ప్రజెంట్ జిల్లా వ్యాప్తంగా స్టేట్ మొత్తం కూడా ఉత్కంఠమైన వాతావరణం కనిపిస్తుంది. రైట్ ప్రసాద్. సో సిదిరి అప్పలరాజు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ను పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు. అదే సమయంలో సిదిరి అప్పలరాజు బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేశారు. ప్రమాదానికి కారణమైన సిదిరి అప్పలరాజు కుమారుడికి బెయిల్ వచ్చింది ఈ కేసులో, కానీ సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిదిరి అప్పలరాజు బహుశా బెయిల్ పొందుతారా, లేదు పోలీస్ కస్టడీకి వెళ్తారా అనేది మాత్రం కొంత ఆసక్తి కలిగిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది.